హాయ్, హలో ఈచ్ అండ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ మై ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డ్రాప్ తీసుకోవాలా వద్దా? డ్రాప్ అంటే ఐఐటీ జేఈఈ కోసం 1 ఇయర్ మళ్ళీ చదవాలా వద్దా అని అర్థం. డ్రాప్ అంటే అది తీసుకోవాలా వద్దా అనేది మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. డ్రాప్ ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఇటువంటి అన్ని డౌట్స్ మనం ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాం. ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ టైంలోనే చాలామంది డ్రాప్ ఇయర్ గురించి ఆలోచిస్తారు. ఈ టైంలోనే. కాబట్టి ఇప్పుడు కాకుండా మీరు ఒక 1 మంత్ అయితే షేర్ చేస్తే తర్వాత యూజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో, ఎవరికైతే సాటిస్ఫై అవ్వలేదో, అసలు డ్రాప్ ఎందుకు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు? అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. డ్రాప్ అంటే 1 ఇయర్ మీరు మీ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసి, ఆ తర్వాత జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఆర్ ఐఐటీ, నీట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు మంచి సీట్ రాకపోయినా, మంచి కాలేజ్ రాకపోయినా, ఇంకొంచెం మంచి సీట్ కావాలి అనుకున్న వాటి కోసం మాత్రం మీరు డ్రాప్ తీసుకోవాలి. డ్రాప్ అన్నది అందరూ తీసుకోక్కర్లేదు. డ్రాప్ ఎవరు తీసుకోవాలంటే ఎవరికైతే 2 ఇయర్స్ చాలా కష్టపడ్డారు. మీరు ఎప్పటినుంచో చాలా కష్టపడి, ఎంతో శ్రమించి, చాలా హార్డ్ వర్క్ చేసి, ఇంత చేసిన తర్వాత కూడా లాస్ట్ మినిట్‌లో మీకు ఎగ్జామ్స్ ఒక 2, 3 డేస్ ఆర్ 1 వీక్ ఉన్నప్పుడు ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడం వల్ల, లేకపోతే మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే మనీ అరేంజ్ కాకపోవడం వల్ల, ఇటువంటి రీజన్స్ వల్ల మీరు ఎగ్జామ్స్ రాయలేకపోయారు. లేకపోతే కరెక్ట్‌గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, మీరు ఇటువంటి రీజన్స్ వల్ల ఎగ్జామ్ రాయలేకపోయారు. అప్పుడు ఏం చేస్తారు? సిట్యుయేషన్ ఉన్నప్పుడు మీ ర్యాంక్ మీ కాలేజ్ మీరు అనుకున్న రీతిలో అయితే మీకు రాదు. అప్పుడు ఏం చేస్తారంటే డ్రాప్ తీసుకోవడం అనేది నా వైపు నుంచి అయితే బెస్ట్ చాయిస్. ఎందుకంటే డ్రాప్ తీసుకుంటే ఒక 1 ఇయర్ మీరు ఫుల్‌గా కష్టపడొచ్చు. కష్టపడి మీకు అనుకున్న కాలేజ్, మీకు కావాల్సిన కాలేజ్ కోసం మీరు ఫైట్ చేయొచ్చు. ఇలాగా అన్ని ఇలాగ 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ చదువుతూ పక్క లాంగ్వేజెస్, బోర్డ్స్, తర్వాత ఈ జేఈఈ, ఐఐటీ, ఎంసెట్ వీటి కోసం కష్టపడుతూ ఇంత చేసే బదులు సింపుల్‌గా 1 ఇయర్ డ్రాప్ తీసుకోవడం అన్నది బెస్ట్ చాయిస్. అసలు డ్రాప్ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైతే స్ట్రాంగ్‌గా డిటర్మినేషన్ ఉండి, కన్సిస్టెంట్‌గా ఉండి, గట్టిగా కష్టపడే స్థాయి ఉంటే వాళ్ళు మాత్రం తీసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరు డ్రాప్ తీసుకొని ఎక్కడో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేద్దాం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఆ తర్వాత మీ డ్రాప్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్‌గా డ్రాప్ తీస్తానంటేనే మీ చుట్టుపక్కల రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతెందుకు మీ పేరెంట్స్ కూడా డౌట్ పడతారు. డ్రాప్ ఎందుకు తీయడం? 1 ఇయర్ 1 ఇయర్ అనవసరంగా వేస్టే కదా అనేసి చాలా మంది డౌట్ పడతారు. వేస్టే. కానీ ఆ 1 ఇయర్ మీకిచ్చే మీరు కష్టపడి మీరు తెచ్చుకుంది మీ లైఫ్ లాంగ్ మీకు గుర్తుంటది. మీ లైఫ్ లాంగ్ మీకు చాలా తెచ్చిపెడుతుంది. మీకు కష్టపడితే మాత్రం. కానీ ఎంజాయ్ చేస్తే మాత్రం కష్టం. నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను. డ్రాపర్స్‌కి ఆల్‌మోస్ట్ 40-60% సక్సెస్ రేట్ ఉంటుందనేసి. చాలా మంది డ్రాప్ ఇయర్ మీకు నిజం చెప్పాలా? ఇది కూడా మా లాస్ట్ వీడియోలో చెప్పాను. నార్త్ ఇండియన్స్ ఇయర్ వైస్ సీబీఎస్‌ఈ కష్టపడుతూ ఉంటారు. సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ ఆళ్ళకి మనలాగా స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు. 1 ఇయర్ 1 వీక్ నుంచి చదివేసి, 1 మంత్ నుంచి చదివేసి స్టేట్ బోర్డ్ మన ఫాస్ట్ ట్రాక్, స్టార్ క్యూబ్, బుల్లెట్ బేబీ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయేది రాశీలో అంతా మనంత ఈజీగా అయితే ఉండదు ఆళ్ళకి. అదే సీబీఎస్‌ఈ చాలా టఫ్. ఇయర్ వైస్ దానికి ప్రిపేర్ అవుతూ కూర్చుంటారు. ఆ తర్వాత సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ మనకి జనవరిలో జేఈఈ మెయిన్స్ అవుతుందంటే వాళ్ళు జేఈఈ మెయిన్స్ చాలా చాలా ఫ్రీగా రాస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో వచ్చిన వాళ్ళకి సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్ రాసి 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకొని అప్పుడు సీట్ కొడతారు. మీ మీరు కరెక్ట్‌గా గమనిస్తే ర్యాంక్‌లు వచ్చిన వెంటనే మాక్సిమం నార్త్ ఇండియన్ స్టూడెంట్సే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు డ్రాపర్స్ ఎక్కువ ఉంటారు బ్రదర్. ఈ సౌత్ ఇండియాలో డ్రాప్ ఇయర్స్ చాలా తక్కువ మంది. నార్త్ ఇండియన్స్ మీద. అందరూ డ్రాప్ ఇయర్ తీసేసి మాక్సిమం అంటే ఆల్‌మోస్ట్ రాజస్థాన్‌కెళ్ళిపోయి కోచింగ్ తీసుకుంటారు. మన ఆంధ్ర, తెలంగాణ ఎలాగుంటుందనేసి కొంతమంది స్టూడెంట్స్ పాపం తెలియదు వాళ్ళకి 10థ్ తర్వాత ఏం చదవాలి? ఏం చేయాలని తెలీదు. 10థ్ తర్వాత ఉన్న కోర్స్ ఏంటో తెలీదు. ఇంటర్‌కి ఎన్ని మార్కులకి ఇంటర్మీడియేట్ అని తెలీదు. 10థ్ 600 మార్క్స్ రాస్తారు. అదే ఇంటర్మీడియేట్ ఎంతకో తెలీదు. ఏం తెలియకుండా మైండ్ తెలియకుండా ఎళ్లి ఎంసెట్ జాయిన్ అయిపోతారు. ఎంసెట్ జాయిన్ అయిన తర్వాత ఎలాగుంటుందంటే వాళ్ళు ఇయర్ వైస్ వాళ్ళు ఐపీఏ చెప్తారు. పేరుకి ఎంసెట్ అని పెడతారంటే కొన్ని స్టూడెంట్స్ వాళ్ళ పేరైతే చెప్పను ఇప్పుడు స్లాష్ అవుతాయి కాబట్టి. పేరుకి ఎంసెట్ అని పెడతారు. ఎంసెట్ సెక్షన్స్ అని పెడతారు. కానీ ఎంసెట్ కాకుండా ఐపీ చెప్తూ కూర్చుంటారు శుభ్రంగా. నెక్స్ట్ ఈ 2 ఇయర్స్ ఐపీ చెప్తూ కూర్చుంటారు. వాళ్ళకి ఏం తెలీదండి. చివరికి ఇలాగ సెకండ్ ఇయర్ ఐపీ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈళ్ళకి ఎంసెట్ వస్తది. ఎంసెట్ రాస్తే మాక్సిమం క్వాలిఫై అవ్వరు. ఎక్కడో క్వాలిఫై అయితే 80,000, 9,000 దగ్గరికెళ్ళిపోతారు. 80,000, 9,000 జాబ్స్ కూడా కాలేజ్ కూడా రావు.
అలాంటప్పుడు ఎందుకు ఆ మాత్రం దానికి 2 ఇయర్స్ ఐపీ కష్టపడింది. ఇప్పుడు ఐపీ మార్క్స్ నేను ఉద్ధరిస్తాయంటే లేదే. ఐపీ ఇప్పుడు జేఈ నీట్, ఐఐటీ కొట్టడానికి ఐపీ మార్క్స్ ఏమి ఉద్ధరిస్తాయి? అవి జస్ట్ క్వాలిఫై అవ్వాలి. మీరు 75% తెచ్చుకుంటే చాలు. 1000కి 75% తెచ్చుకుంటే మీరు ఐఐటీ నీట్ రాయడానికి ఎలిజిబుల్. దానికోసం కష్టపడిపోయి 70% తెచ్చుకొని చక్కగా ఐఐటీ నీట్ రాసుకొని కొట్టుకెళ్ళిపోవడం బెస్టా? లేకపోతే ఇంటర్మీడియేట్ చదువుకుంటే 80,000 ర్యాంక్ ఎంసెట్, మోడల్ చదువుకోవడం బెస్టా? మీరు ఆలోచించండి. ఇంకా డ్రాప్స్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. పార్షియల్ డ్రాప్స్, ఫుల్ టైమ్ డ్రాప్. ఫస్ట్ పార్షియల్ డ్రాప్ అంటే మీకు కాలేజ్‌లో సీట్ వచ్చేసింది. కాలేజ్‌లో సీట్ వస్తూ మీరు కాలేజ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఓ పక్కేమొచ్చు ఈ నీట్ ఆర్ ఐఐటీకి ప్రిపేర్ అవ్వడం. అంటే ఫర్ సపోజ్ ఒక కిరణ్ ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. తీసుకున్నాడు. దాంట్లో సీట్ కొట్టాడు. కానీ వాడికి లాస్ట్ ఇయర్ నీట్‌లో ఎంబీబీఎస్ సీట్ రాలేదు. వాడేం చేశాడంటే ఇప్పుడు ఒక పక్క బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతూ ఇంకో పక్కన నీట్ కోసం కోచింగ్ తీసుకుంటాడు. అలాగా వాడు రెండిటిని బ్యాలెన్స్ చేస్తాడు. వాటిని పార్షియల్ డ్రాప్ అంటారు. అంటే కాలేజ్‌లో ఉంటూ ఇంకో పక్కన ఈ కోచింగ్ తీసుకోవడం. నెక్స్ట్ సెకండ్ ఫుల్ టైమ్ డ్రాప్. ఫుల్ టైమ్ డ్రాప్ అంటే మీరు ఇవేమీ లేకుండా 1 ఇయర్ ఫుల్‌గా మీకు ఇష్టమైన గోల్ కోసం మీరు వర్క్ చేయడం. అది ఫుల్ టైమ్ డ్రాప్ అంటే. ఫుల్ టైమ్ డ్రాప్‌లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు ఒక పక్క బోర్డ్స్ అని, ఒక పక్క పేరెంట్స్, ఒక పక్క ఏమొచ్చు జేఈ, నీట్, ఎంసెట్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఎగ్జామ్స్ అన్నీ అవసరమా? అదేదో డ్రాప్‌లో అయితే ఒక్కటే గోల్. ఇంటర్మీడియేట్ ఉండదు. ఏ హాస్టల్‌కెళ్తే ఎటువంటి ప్రెషర్ ఉండదు. చక్కగా మీరు మీ గోల్ కోసం కష్టపడతారు. ఒకే ఒక గోల్. ఐఐటీది ఐఐటీ, జేఈది జేఈ, నీట్ అంటే నీట్ అంతే. వాటి కోసం కష్టపడండి. 1 ఇయర్ మీరు జస్ట్ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఇదంతా చదువుతూ వస్తదా? 1 ఇయర్ ఒకదాని మీద ఫోకస్ చేస్తూ వస్తదా? దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. డ్రాప్ అంటే 1 ఇయర్ డ్రాప్ అంటే 1 ఇయర్ 6 మంత్స్ ఓన్లీ. 6 మంత్సే. మీరిప్పుడు జూన్‌లో తీసుకుంటారు డ్రాప్. మీకు జనవరిలో జేఈఈ మెయిన్స్ ఉంటుంది. కాబట్టి 6 మంత్సే. చాలా మంది డ్రాప్ అంటే 1 ఇయర్ అందుకే చక్కగా చదువుకోవచ్చు అనుకుంటారు. కానీ కాదు. 6 మంత్స్ మీకున్నది. 6 మంత్స్‌లోనే మీరు చదవాలి, రాయాలి. జనవరి కాదన్నా మాకు ఏప్రిల్ వరకు టైం ఉంది. అంటే 8, 9 మంత్స్ ఉన్నట్టే కదండీ. 8, 10 మంత్స్ వద్దు. ఏప్రిల్‌లో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఏప్రిల్‌లో చాలా కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే అక్కడ సీబీఎస్‌ఈ ఇందాక చెప్పాను కదా! ఫిబ్రవరిలో వాళ్ళు రాసి, జనవరి ఎగ్జామ్ ఫ్రీగా రాసి, ఫిబ్రవరిలో వాళ్ళు సీబీఎస్‌ఈ రాసుకొని, ఏప్రిల్ ఎగ్జామ్స్‌కి కొంచెం ఫాస్ట్‌గా చేస్తారు. అది కాకపోతే డ్రాప్ తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఏప్రిల్ కొంచెం గట్టిగా రాస్తారు వాళ్ళు సీబీఎస్‌ఈ. మనలాంటోళ్ళు కొట్టడానికి ఒకే ఒక చాయిస్ ఏంటంటే జనవరి. అదొక్కటే మనకు కొట్టడానికి చాయిస్. జనవరిలో మిస్ అయిందంటే ఏప్రిల్‌లో చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటది. అది మాత్రం ప్రతి ఇయర్ తెలిసిన విషయమే. ఎవరినైనా చెప్తారు ఇది. జేఈఈ మెయిన్స్, ఐఐటీ రాసిన ప్రతి ఎవరినైనా కూడా ఏప్రిల్ టఫెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి కష్టం. కాబట్టి మీరు జనవరికే అంటే మీకున్నది ఒక డ్రాప్ తీసుకుంటే జూన్ నుంచి జనవరి ఆల్మోస్ట్ 6 మంత్స్ టైం అంతే. ఈ 6 మంత్స్‌లో ఏం చేయాలి? డ్రాప్ ఇయర్ స్ట్రాటజీ ఏంటి? అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. డ్రాప్ ఇయర్ స్ట్రాటజీని నేను 7 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సెట్ యువర్ గోల్. గోల్ సెట్ చేసుకోండి. మీరు ఏం చదవాలి? ఎక్కడ జాయిన్ అవ్వాలి? అన్నది మీరు డ్రాప్ ఇయర్ తీసుకోక ముందే మీరు గోల్ సెట్ చేసుకొని డ్రాప్ ఇయర్ తీసుకోండి. మీకు సరైన గోల్ లేకపోతే మీరు ఎన్ని టైమ్ టేబుల్ ఏసినా, ఎన్ని స్ట్రాటజీలు ఏసినా, ఎన్ని వ్యూహాలు ఊహినా కూడా మీకు ఏది యూజ్ ఉండదు. కాబట్టి మీరు గోల్ సెట్ చేసుకోవాలి. సెకండ్ బుక్స్. బుక్స్ అంటే అది ఏ సబ్జెక్ట్‌కి ఏ బుక్ వాడాలంటే నేను కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. బుక్స్ అంటే అది కాదు. బుక్స్ అంటే కొంతమంది ఏంటంటే డ్రాప్ ఇయర్ తీసుకున్నాం. ఫుల్‌గా బుక్కులు కొనేస్తారు. ఐఐటీ జేఈఈ ప్రిపేర్ అయితే మాత్రం ఓ 10-15 బుక్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బుక్ ఇవన్నీ కొనేస్తారు. అంతెందుకు బ్రో చక్కగా సెర్ల ఉంటది. సెర్ల మాక్స్ యాప్ ఉంటుంది. మాక్స్ యాప్‌లో చక్కగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఫ్రీగా దొరుకుతాయి. అది బెస్ట్ కదా! పోనీ సెల్ మీకు అలో లేదు. అలాంటప్పుడు ఒక ఇయర్ ప్రీవియస్ ఇయర్ బుక్ కొనుక్కోండి. లేకపోతే లాస్ట్ 2, 3 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ అంతేగాని 46 ఇయర్స్ అవసరమా? 1975 నుంచి అప్పటి నుంచి క్వెషన్స్ ఇప్పుడు ఎందుకు అడుగుతారు? అప్పుడు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ వేరు. అప్పుడు డిజైన్ చేసిన వేరు, ఇప్పుడు డిజైన్ చేసిన వేరు. ఇన్నొద్దు. 15-20 బుక్స్ కొనేస్తారు అవసరమా? మీరు ఒకవేళ వాడాలంటే 2 ఆర్ 3 బుక్స్ అంతే. 2 ఆర్ 3 బుక్స్ తగ్గొట్టియండి. జస్ట్ ప్రీవియస్ ఇయర్ బుక్స్, ఫార్ములాది అంతే. ఏం షార్ట్ నోట్స్ కానీ షార్ట్ నోట్స్, మీ నోట్స్ అంతే. దాంతో తగ్గొట్టేయి అంతే. ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ ఒక 8 9 బుక్స్ అండి. అంతేగాని ఓ 20, 30 బుక్స్ కొనేస్తే ఆ రివిజన్ టైమ్‌లో మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఏంటంటే రివిజన్. రివిజన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత చదివినా కూడా రివిజన్ చేయకపోతే మొత్తం వేస్ట్. ఇది నేను చాలా వీడియోలో చెప్పాను. ఇప్పుడు రివిజన్ అంటే చాలా ఇంపార్టెంట్. రివిజన్, ప్రాక్టీస్ ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ లైఫ్‌ని నిలబెట్టేవి ఏంటంటే ఇవే. మీరు ఎవ్రీ వీక్ మీకు అయినవి ఏమైనా ఉంటే రివిజన్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వీక్ మీకు వీక్ అంతా అయిందంటే రివిజన్ చేయండి. సండే మీకు హాలిడే దొరుకుతుంది.
ఆ తర్వాత సెకండ్ వీక్ మీరు మళ్ళీ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ మొత్తం కలిపి రివైజ్ చేయండి. తర్వాత థర్డ్ వీక్ మొత్తం 3 వీక్‌లు కలిపి రివైజ్ చేయండి. అలా వచ్చేసరికి మీ బర్డెన్ తగ్గుతుంది. అంతేకాని ఏ వీక్ ఆ వీక్ అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, సెకండ్ వీక్ అంటే మీరు లాస్ట్ వీక్ వస్తే మరి ఫస్ట్ వీక్ మొత్తం మర్చిపోతారు. కాబట్టి అది కాదు. మీరు ఏ వీక్ చదువుతుంటే మీరు అలా ఫస్ట్ నుంచి అలా ప్రిపేర్ అవుతూ ఉంటేనే మీకు టైం కలిసొస్తుంది. లేకపోతే రివిజన్ కూడా వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇవ్వండి. మాక్ టెస్ట్‌లు అంటే చాలా ఇంపార్టెంట్ అది. మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా మాక్ టెస్ట్ ఇవ్వకపోతే మాత్రం మొత్తం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు వీక్ అంతా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యాం అన్నీ వచ్చేసాయి అన్నీ ఓకే అనేసుకుంటాం. కానీ మీరు ప్రిపేర్ అయ్యింది ఒక్కసారి క్వెషన్ రూపాలు ఇవ్వగానే క్వెషన్ అర్థం కావడానికే టైం పట్టేస్తది. కాబట్టి అది కాదు. మీరు మాక్ టెస్ట్ ఇవ్వండి. 1 వీక్‌కి మినిమమ్ ఒక 2 ఆర్ 3 మాక్ టెస్ట్ ఇస్తేనే మీరు రైట్ గో‌లో వెళ్తున్నట్టు. రైట్ వేలో వెళ్తున్నట్టు. మిమ్మల్ని ఎవడు ఆపలేడు. మాక్ టెస్ట్ ఇచ్చేసాం సింపులే కదా అనేసుకోవచ్చు. మాక్ టెస్ట్‌లు ఇవ్వడం అనేది ఎంత కష్టమో తెలుసా? మాక్ టెస్ట్‌లు ఇచ్చి మీకు టెస్ట్ నంబర్ 1 తర్వాత మార్క్స్ సబ్జెక్ట్ వైస్ మార్క్స్ ఏసుకోండి. తర్వాత టోటల్ మార్క్స్ ఏసుకోండి. తర్వాత ఎనాలిసిస్ ఎక్కడ తప్పయింది? ఎక్కడ? ఏది తప్పు రాసాం? ఏది తప్పు చేసాం? ఇక్కడ ఈ ఫార్ములా మిస్ అయింది. ఇక్కడ ఈ కాలిక్యులేషన్, ఇక్కడ ఈ స్మాల్ ఫార్ములా మిస్టేక్, ఇక్కడ చిన్న మిస్టేక్, కాలిక్యులేషన్ మిస్టేక్ ఇవన్నీ తీసుకొని అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసి ఎర్రర్ బుక్‌లో నోట్ చేసుకోండి. ఎర్రర్ అని బుక్ పెట్టండి స్పెషల్‌గా. డబ్బులేం కరువైపోవు. మీరు ఇంత డబ్బు పెట్టి ఒక ఎర్ర బుక్ కొనడానికి ఎర్ర బుక్ రాయడానికి పిస్తాంతనం చూపిస్తే మాత్రం వేస్ట్. కాబట్టి ఎర్ర బుక్ పెట్టండి. ఎర్ర బుక్ పెట్టి మీరు ఎక్కడెక్కడ తప్పులొస్తున్నాయి, ఏం తప్పులొస్తున్నాయి ఇవన్నీ రాయండి. రాసి చూసుకోనండి. రోజు పొద్దున లెగ్గానే చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండండి. ఎందుకంటే తీసిందే డ్రాప్ ఇయ్యరు. చుట్టుపక్కల ఉన్న అందరూ సూటిపోని మాటలతో పొడిచేస్తారు. శుభ్రంగా చంపేస్తారు. కాబట్టి అది కాదు. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండండి. మార్క్స్ తగ్గినా 20 వీక్లీ మార్క్స్ తగ్గినా కూడా స్ట్రాంగ్‌గా ఉండండి. ఎప్పుడు కూడా మీ కాన్ఫిడెన్స్ లూజ్ కావద్దు. బ్రేవ్ ఇంకా మీకిష్టమైన దేవుడిని తలుచుకోండి. లేకపోతే ఏదో ఒక సాంగ్ వినండి. సాంగ్ వినట్లయితే మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి. ఎవరైనా మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకోవడం లేకపోతే ఏదైనా చేయండి. దేనికోసం వచ్చా అది మాత్రమే మీకు మైండ్‌లో ఉండాలి. అంతేగాని ఇటువంటి వాటినన్నిటిని పట్టించుకుంటే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండడం కోసం ఎక్సర్‌సైజ్, యోగా ఇవన్నీ చేయండి. మీరు పొద్దున్న లెగ్గానే ఎక్సర్‌సైజ్, స్కిప్పింగ్ ఇటువంటివన్నీ చేస్తే మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మీకు బ్యూటిఫుల్ థాట్స్ వస్తాయి. అంతేగాని ఎప్పుడు 4 గోడల మధ్య ఉంటే మాత్రం కష్టం. కాబట్టి ఇటువంటివన్నీ చేయండి. ఫుడ్, ఫుడ్ కూడా తీసుకోండి ఎక్కువ. మనకి లైట్ ఫుడ్ తీసుకోండి. పోనీ ఎక్కువ ఫుడ్ అక్కర్లేదు. లైట్ ఫుడ్ తీసుకోండి. మైండ్ ఫ్రెష్‌గా ఉండి హెవీగా తీసుకుంటే మాటికి ఎక్కువ తిండి మీద ఉంటుంది ధ్యాస. కాబట్టి ఫుడ్ కూడా ఇంపార్టెంట్. అలాగని ఫుడ్ నెగ్లెక్ట్ చేయకండి. ఫుడ్‌ని నెగ్లెక్ట్ చేస్తే మీకు ఏది ఎక్కదు. చదువు ఎక్కదు. అంతా కడుపు మీద ఉన్నదంటే ఎప్పుడు గూడా వేరే ధ్యాసలోకెళ్ళిపోతారు. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంటే. చాలా మంది డ్రాప్ అయ్యి ఇయర్ అంతా చాలా గట్టిగా కష్టపడి అటువంటివి ఉండాలి. గట్టిగా కష్టపడాలని ఉండాలి. కానీ మరీ తిండి, నిద్ర మానేసినంత గట్టిగా కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఏదైనా ఫస్ట్ ఆరోగ్యం. ఆ తర్వాత ఏదైనా. కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యం. స్లీప్ చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి 12 పడుకుంటారు. పొద్దున్న 4 లేసిపోతారు. మరి 4 అవర్స్, 5 అవర్స్ అంటే వేస్ట్. నా అంచనా ప్రకారం కరెక్ట్ టైమ్ టేబుల్ ఏంటంటే 7 అవర్స్. 7 అవర్స్ మీరు గట్టిగా ఫ్రెష్‌గా పడుకోవాలి. అంతేగాని కళ్ళుతో పడుకుంటే మాత్రం వేస్ట్. ఫ్రెష్‌గా పడుకొని ఫ్రెష్‌గా లెగండి. ఫ్రెష్‌గా లేచి యోగాని, ఎక్సర్‌సైజ్ ఇవన్నీ చేసుకొని ధైర్యంగా క్లాస్‌కెళ్ళండి. ధైర్యంగా క్లాస్‌కెళ్ళి గట్టిగా కష్టపడండి. అలా చేస్తేనే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది.